హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత. ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ ఎగ్ కర్రీ చేస్తున్నానండి. వెల్లుల్లి కారం అంటారు కదా, అలాగా ఎగ్ కర్రీ చేస్తున్నాను. ముందుగా మిక్సీ జార్లో ఎక్కువగా వెల్లుల్లి రెబ్బలు ఇలా ఒలిచి వేసుకోవాలి. అందులోకి కాసింత జీలకర్ర, అలాగే ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ వేసుకున్నానండి నేను. ఎండు మిరపకాయలు ఇలా కారంకి సరిపడా వేసుకొని కాసిన్ని నువ్వులు కూడా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు ఇలా మంచిగా ఫ్రై అయినాక స్టవ్ను సిమ్లోనే ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఎక్కువగానే ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. నేనైతే ఆలోపే ఎగ్స్ని ఉడకబెట్టి తుప్పు తీసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలిపేసి కొంచెం ఫ్రై అవనిద్దామండి. ఇలా మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం, అది కూడా వేసేద్దామండి. ఇలా ఎగ్స్ని తుప్పు తీసి 4 పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కారం అయితే వేస్తున్నాను. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి ఇంకొకసారి బాగా కలుపుకొని స్టవ్ను సిమ్లోనే ఉంచి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఇలా వేసుకుంటున్నాను. గ్రేవీ కోసం కొంచెమే అండి, ఎక్కువ అవసరం లేదు. మనకు ఎంత గ్రేవీ కావాలి అనుకుంటే అంత వాటర్ వేసుకోవచ్చు. దీనిని కాసేపు స్టవ్ను సిమ్లోనే ఉంచి ఉడికించుకుందాం. ఆలోపైతే ఇలా ఎగ్స్ని 4 పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా ఇప్పుడు ఇందులో వేసేద్దామండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ అలానే ఉంచేద్దామండి. కలిపిన తర్వాత ఎక్కువగా కదపకూడదు, ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఎగ్స్కి గ్రేవీ పట్టేలాగా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా గుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. దీనిని రైస్లో అయినా లేదా చపాతీలో అయినా ఎగ్గులో అయినా చాలా బాగుంటుంది. గ్రేవీగా కూడా తినొచ్చు, లేదంటే ఇలా పొడి పొడిగా అయినా తినొచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.